మహాసభలను ప్రజా ఉద్యమాల రథసారథి సిపిఎం రాష్ట్ర మహాసభలను ప్రజా ఉద్యమాల రథసారథి సిపిఎం రాష్ట్ర మహాసభలను మా నెల్లూరులో సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. అందరూ భాగస్వాములై జయప్రదం. మన పార్టీ రాష్ట్ర మహాసభలు నెల్లూరులో జరుగుతున్నాయి. సుందరయ్య గారు జీవించున్నప్పుడు 46 ఏళ్ల క్రితం జరిగాయి. మరలా ఇప్పుడు నెల్లూరులో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం అంతా కూడా నెల్లూరుకు రాబోతుంది. మీరందరూ కూడా భాగస్వాములు కండి. ఎన్టీఆర్ నగర్ ఏర్పాటులో ఎర్ర జెండా ఉధృత పోరాటం వల్ల ఏర్పడింది. ఓకేనా? ఫిబ్రవరి 1, 2, 3 తేదీలలో రాష్ట్ర మహాసభలు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సే భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సే. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలు 2025 ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో నెల్లూరులో జరగబోతా ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు నాయకత్వం మొత్తం యావత్ శ్రేణులందరూ కూడా ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో నెల్లూరుకి రాబోతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలపై నిరంతరం శ్రమించి పోరాడేటటువంటి సిపిఎం పార్టీ మహాసభల్లో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నెల్లూరు సిటీలో అనేక రకాలైనటువంటి ప్రాంతాల్లో పేదవాడి చేతికి ఎర్ర జెండా ఇచ్చి ఆ ఎర్ర జెండాని ఇళ్ల స్థలాల పోరాటంగా మలిచి ఈరోజు నెల్లూరు సిటీలో అనేక ప్రాంతాలు ఏర్పడ్డాయి అని అంటే ఎర్ర జెండా పోరాట ఫలితమే. ఈరోజు మనం ఎన్టీఆర్ నగర్లో ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. ఇదే ఎన్టీఆర్ నగరు గత 40 సంవత్సరాల క్రితం ఎద్దలరేవు సంఘంగా నెల్లూరు మినీ బైపాస్ రోడ్, ఈరోజు ఏదైతే నెల్లూరు మినీ బైపాస్ రోడ్డు ఉందో ఆ నెల్లూరు మినీ బైపాస్ రోడ్లో ఎద్దలరేవు సంఘంగా అత్యధిక మంది నిరుపేదలు గిరిజనులు నివసించేటటువంటి ప్రాంతంగా ఉన్నది. అటువంటి ఎద్దలరేవు సంఘంకి పునరావాసంగా ఎన్టీఆర్ నగర్ ఏర్పాటు చేయడంలో సిపిఎం పార్టీ పాత్ర అత్యంత కీలకమైనది. ఇక్కడ పునరావాసం ఏర్పాటు చేసి ఇల్లు ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించేంతవరకు పోరాడి ఇక్కడ ప్రజలకి అండనిచ్చే దాంట్లో సిపిఎం పార్టీ కీలక పాత్ర. ఈ ఎన్టీఆర్ నగర్ ఏర్పడి 40 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ పట్టాలు లేవు. పోరాడాం, ఇళ్ల స్థలాలు సాధించి పెట్టాం, పేదవాళ్ళకి ఇళ్ళు అయితే సాధించి పెట్టాం. కానీ అధికారంలో ఉన్నటువంటి పాలకులు సామాన్య మధ్యతరగతి ప్రజల్ని వారి అవసరాలకి పావులుగా అవకాశానికి ఉపయోగించుకుంటున్నారే కానీ నేటికి వీళ్ళ పట్ల నిర్లక్ష్య ధోరణి అనేటటువంటిది కొనసాగుతూ ఉన్నది. భవిష్యత్తులో ఎన్టీఆర్ నగర్ లాంటి ప్రాంతాలకి ఈరోజు నెల్లూరు సిటీలో 70% పైగా సామాన్య మధ్యతరగతి నివసించేటటువంటి ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ పట్టాలు అనేటటువంటివి లేవు. ఈ రిజిస్ట్రేషన్ పట్టాలు సాధించేంత వరకు భవిష్యత్తులో సిపిఎం పార్టీ యొక్క సమస్యను చేతబూని అనేక ఉద్యమాలు నిర్వహిస్తుంది. సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలు మన నెల్లూరు జిల్లాలో జరుగుతున్నాయి. 46 సంవత్సరాల తర్వాత ఆ అవకాశం మన జిల్లాకు వచ్చింది. మా ముందు తరం వాళ్ళు అప్పట్లో ఈ మహాసభలు నిర్వహించారు. అయితే ఈ 46 సంవత్సరాలలో అనేక పోరాటాలలో సిపిఎం పార్టీ ముందున్నది. మిగులు భూములలో కానీ కూలి రేట్లలో కానీ ఇట్లన్నింటిలో కూడా పార్టీ ముందుండి నడిచిన దాంట్లో దాదాపు 21 మంది ఈ జిల్లాలో అమరవీరులు కూడా అయ్యారు. వాళ్ళు ప్రాణ త్యాగం చేసింది పేద ప్రజలకు న్యాయం చేయాలని, కార్మికులకి న్యాయం జరగాలని ఖచ్చితంగా నిలబడి పోరాటం చేసింది మార్క్సిస్ట్ పార్టీ. అలాంటి మార్క్సిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక పోరాటాలు చేసిన నాయకత్వం ఈరోజు మన నెల్లూరు జిల్లాకు వస్తుంది. నెల్లూరు జిల్లానే ఒక ప్రత్యేకమైన పోరాటాల జిల్లా. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు జన్మించిన జిల్లా, జక్కా ఎంక ఇలాంటి మహానుభావులు పుట్టిన గడ్డ. అలాగే డాక్టర్ శేషారెడ్డి గారు రోగులకి ఏ విధంగా మనం దగ్గర ఉండాలనే దాని మీద చేసిన ఎంతోమంది అమరు వీరులు పుట్టిన గడ్డ. అలాగే అన్ని జిల్లాలలో కూడా అనేక త్యాగాలు చేసి వస్తున్నారు. ఈరోజు ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో జరిగే మహాసభల్లో మన నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా ముఖ్యంగా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.